అభివృద్ధి పేరుతో ప్రజలను ఇబ్బందులు పెట్టడమేనా మీ ఎజెండా? రామగుండం డ్రైనేజీ పనులపై మాజీ కార్పొరేటర్ కౌశికలత గారు ఆగ్రహం. పరిస్థితి చూడండి. డ్రైన్, ఈ డ్రైన్ చూడుండ్రి, ఈ డ్రైన్ చూడుండ్రి. ఈ డ్రైన్ ఎంత ఎత్తుగుంది, ఇది ఎంత డౌన్ లో ఉంది, ఇది ఎంత ఎత్తు కట్టిండ్రు. వాళ్ళ ఇండ్లన్నీ మునిగిపోయినాయి చూడండి లోపలికి. ఒకసారి చూడండి, వాళ్ళ ఇళ్ళన్నీ లోపలికి అయినాయి. డ్రైన్ ఇంత పెద్దగా అయింది. వాళ్ళ ఇంట్లో నీళ్లు డ్రైను ఎటు పోవాలి? ఈ డ్రైన్ వాటర్ ఇంట్లోకి పోతుంది. రేపు వర్షం పడుతుంది, వర్షం పడితే ఇళ్ళన్నీ మునుగుతాయి. మరి దీనికి టౌన్ ప్లానింగ్ ఎవరు? దీనికి అధికారులు ఎవరు? ఇది కరెక్ట్ ప్రణాళిక లేకుండా ఇగో ఈ విధంగా కట్టిండ్రు. ఇంతనన్న వాళ్ళకు దిమాకుందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి చూస్తే అర్థమవుతుంది వీళ్ళు అందరు కూడా ఎంత బాధపడుతున్నారేమన్నా అంటే బెదిరించుడు. ప్లానింగ్ ఇచ్చిన ఇంజనీరింగ్ ఎవరు? వాళ్ళు రావాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ పని ఆపాలి. ఇది క్యాన్సిల్ చేసి దీన్ని ఒక 6 ఫీట్లు కొంచెం ముందుకు జరిపి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయాలి. ఇది ఏం పరిస్థితి? వీళ్ళు ఎట్లా ఉండగలుగుతారు? ఇళ్ళకి ఎట్లా పోగలుగుతారు? ఒక్కసారి చూడండి అటు. ఇదేనా పద్ధతి? ఈ ఏఈలకు ఇదేనా? వాళ్ళు ఎట్లా ఇంజనీర్లు అయినరు? వాళ్ళు ఏ విధంగా ఇంజనీర్లు అయినరు? వాళ్ళకి అసలు దిమాకుందా? వాళ్ళ ప్రణాళిక ఏంటి? ఇదేనా వాళ్ళది ప్లానింగ్? ఇదేనా డ్రైన్ కట్టడం అంటే? ఇదేనా ఫ్లైఓవరా? ఇది ఫ్లైఓవర్ దాటి వెళ్ళాలా? రేపు ఇది కూడా కట్టిన తర్వాత ఈ గల్లీలకు ఎట్లా పోతారు మనుషులు? ఈ బండ్లు ఎట్లా పోతాయి? మనుషులు ఎట్లా పోతారు? ఇది ఏం పరిస్థితి? ఇంత అధ్వానంగా అందరినీ భయపట్టించుకుంటా ఈ డ్రైన్లు ఏ విధంగా కట్టిండ్రో ఒకసారి చూస్తే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. ఏమన్నా అంటే బెదిరిస్తుండట. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని. సార్ లేదు, నేను ఒక్కదాన్ని ఇక్కడ ఊరుకున్నాయి కానీ ఏమన్నా చేసుకోవాలి. ఆయనే ఏమంటారు తెలియదు. ఈ కాలువ చేసాడు ఆయన. అచ్చులు ఇయ్యకి నాని అంత గలీజ్ అయితే మా ఇంట్లో నీళ్ళు వస్తాయి. మా ఇంట్లోకి అసలు మంచిగా లేదు. వాళ్ళు చెప్పుకుంటామమ్మా చెప్పుకోపా అన్నాడు ఆయన. ఆదళ్ళతో ఏమవుతుంది అని చెప్పింది. ఏమన్నా అంటే బెదిరించుడు అంతే. ఇక ఒక్కసారి ఇది చూడుంది, పరిస్థితి చూడుంది. ఈ నీళ్ళు ఎటు పోవాలి? వీళ్ళ ఇంట్లో నీళ్లు ఎటు పోవాలి? మళ్ళీ ఇగో ఇక్కడ అది పైపు చూడుండ్రి. ఇప్పుడు ఆ నీళ్ళన్నీ లోపలికి ఇళ్ళకి పోతాయి. ఆ నీళ్ళన్నీ లోపలికి ఇళ్ళకి పోతాయి. వర్షం నీరు పడుతుంది. వర్షం నీళ్లు పడితే ఇళ్ళకి పోవా? ఇది ఎంత ఎత్తుంది చూడు. ఇంటికి ఇది ఎంత ఎత్తుంది? ఫ్లైఓవర్ లా లేదా పెద్దగా? ఎంత అధ్వానమా! కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అందరిని ఇబ్బంది పెట్టుడే తప్ప కూల్చివేతలు అందరిని రోడ్డున పడేసి ఇబ్బంది పెడతా ఉన్నారు.